హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు జ్యోతిష్ శాస్త్రము డైలీ లైఫ్లో పునర్వసు నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. పునర్వసు నక్షత్రాన్ని వివాహ వ్యవస్థలో 1, 2, 3 పాదాలుగాను మరియు 4వ పాదం వేరువేరుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి 1, 3, 4 పాదాలు ఈరోజు తెలియజేస్తున్నాను. పునర్వసు 1, 2, 3 పాదాలు. కాకు ఎత్తునాదిగమిస్తే కే, కో, కేకో, ఇంకొకటి ఓకే. ఇది మిథున రాశి కిందికి వస్తుంది. పునర్వసు మిథున రాశి కిందికి వస్తుంది. ఇది 3వ రాశి, మిథున రాశి. వీరికి గణము దేవగణము, నాడి ఆదినాడి, యోని పిల్లి. వీరికి నక్షత్రాధిపతి గురువు. మన పునర్వసు నక్షత్రాధిపతి గురువు. శాంతియుతము, పునఃప్రాప్తి శక్తి కలవారుగా ఉంటారు. శాంతియుతంగా ఉంటారు మరియు పునఃప్రాప్తి గల శక్తివంతులుగా కూడా ఉంటారు. వివాహ వ్యవస్థలో పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు. 18 కంటే ఎక్కువ వచ్చిన పాయింట్లు పడతవి. గమనించండి. ఈరోజు అశ్విని నక్షత్రం చూసినట్లయితే 19 పాయింట్లు, భరణి 26, కృత్తిక 22, కృత్తిక 2, 3, 4 పాదాలు 19, తర్వాత రోహిణి 23, మృగశిర 1, 2, 24, తర్వాత మృగశిర 3, 4 పాదాలకు 32, తర్వాత ఆరుద్రకు 24, తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలకు 28 పాయింట్లు వస్తున్నాయండి. పునర్వసు 4వ పాదానికి మాత్రము రావట్లేదు, 16 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. ఇది రిజెక్ట్ చేయాలి. తర్వాత పుష్యమికి 23 పాయింట్లు వస్తున్నవి. తర్వాత ఆశ్లేషకు 16 పాయింట్లు, కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలి. తర్వాత మఘకు 22, పుబ్బ 27, ఉత్తర 1వ పాదం 21, తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 23, తర్వాత హస్తకు 24, అదేవిధంగా చిత్త 1, 2 పాదాలకు 25, తర్వాత చిత్త 3, 4 పాదాలకు 18 పాయింట్లు, తర్వాత స్వాతికి 27, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 21. విశాఖ 4వ పాదానికి మాత్రము 13 పాయింట్లే వస్తున్నాయండి. తప్పకుండా రిజెక్ట్ చేయాలి. తర్వాత అనురాధకు 20 పాయింట్లు, తర్వాత జ్యేష్ఠ నక్షత్రానికి 5 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్రం తప్పకుండా రిజెక్ట్ చేయాలి. తర్వాత మూలకు కూడా 13 పాయింట్లే వస్తున్నాయండి. తర్వాత పూర్వాషాఢకు 26, ఉత్తరాషాఢకు 27, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 27, తర్వాత శ్రవణానికి 23, తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 17. ఆలోచించాలి. ధనిష్ట 3, 4 పాదాలకు 18 పాయింట్లు అండి. తర్వాత శతభిషానికి 11 పాయింట్లు కాబట్టి రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పూర్వభద్రకు 1, 2, 3 పాదాలకు 17 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 19 పాయింట్లు, తర్వాత ఉత్తరాభద్రకు 27, రేవతికి 28 పాయింట్లు వస్తున్నాయండి. కాబట్టి పునర్వసు ఎవరైతే వరుడు కానీ వధువు కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే 1, 2, 3 పాదాలకు మాత్రము ఇది వర్తిస్తుందండి. మీకు పడిన అన్ని చెప్పాను, మళ్ళొక్కసారి పడని నక్షత్రాలు చెప్తున్నాను, గమనించండి. పునర్వసు 4వ పాదం పడదు 16 పాయింట్లు, ఆశ్లేష పడదు 16 పాయింట్లు, విశాఖ 4వ పాదము పడదు 13 పాయింట్లు, జ్యేష్ఠ నక్షత్రం పడదు 5 పాయింట్లు, మూల పడదు 13 పాయింట్లు, ధనిష్ట 1, 2 పడదు 17 పాయింట్లు, శతభిషం పడదు 11 పాయింట్లు, పూర్వభద్ర 1, 2, 3 17 పాయింట్లు. అంటే ఆలోచించాలి, దగ్గర దాకా వచ్చింది కాబట్టి. వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా వీటిని పాటించండి, ముందుకెళ్ళండి. వివాహ వ్యవస్థను పటిష్టపరచండి. దీంట్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర ముఖ్యంగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు నేర్చుకోండి, ముందు తరానికి అందజేయండి. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రానికి నేను తారాబలంను తెలియజేస్తున్నాను. మీకు తారాబలం గురించి తెలవాలంటే నాది గత వీడియోలు చూడండి. తారాబలం నిత్య జీవితంలో తారాబలము కంపల్సరీ. జ్యోతిష్ శాస్త్రంలో తారాబలం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యమైన పనులలో తారాబలంను గమనించి మాత్రమే ముందుకెళ్ళాలి. కాబట్టి తారాబలము చూడండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వీళ్ళకి జన్మతార అవుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీరికి సంపత్తార అవుతుంది. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి విపత్తార పడదు. అశ్విని, మఘ, మూల క్షేమత్తార పడుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ
ప్రత్యేక తార పడదు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ సాధన తార చాలా బాగా పడుతుంది. రోహిణి హస్త శ్రవణం 7 నైదన తార పడదు. మృగశిర చిత్త ధనిష్ట 8 మిత్రతార బ్రహ్మాండంగా పడుతుంది. ఆరుద్ర స్వాతి శతభిషం పరమ మిత్రతార పడుతుంది. పునర్వసు యొక్క నక్షత్రాధిపతి గురువు. అధిదేవతలు ఆదిదేవత అంటే అదితి డివైన్ మదర్ సంబంధించిన రత్నము పుష్యరాగము ఎల్లో షఫైర్. పుష్యరాగమును కనుక పునర్వసు నక్షత్రం ధరించినట్లయితే బాగుంటుంది. పునర్వసు వీరు పునఃప్రారంభం చేసే బలము, పునరుత్పాదనము, ఏ పరాజయాన్నైనా కూడా విజయంగా మార్చగలరు. పరాజయం కనుక పొందినట్లయితే దాన్ని విజయంగా మార్చగల శక్తి పునర్వసు నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. ఓం బృహస్పతి నమః, ఓం బృహస్పతి నమః అని 9 సార్లు జపించండి. మీరు నిదానంగా కానీ స్థిరంగా ముందుకు పోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయాల్లో జ్యోతిష్ శాస్త్రంలో ఈ బేసిక్ నాలెడ్జ్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీకు కొంత విజయాన్ని చేకూరుతుంది. తప్పనిసరిగా ఈ స్ట్రెస్ లైఫ్లో జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోండి, వాటిని పాటించండి, మీ జీవితాన్ని విజయ గమనంలోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.